దీన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తారు. అసెంబ్లీలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాట్లాడి, ఎందుకంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉంది, ఆ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేస్తారు, అడుగుతాడు, డిమాండ్ చేస్తాడు అంటున్నాను. మరి ఎందుకు డిమాండ్ చేయలేదో అడుగుతాడు. ఖచ్చితంగా ఇది ఒక మంచి ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారికి. అదానీ మీద గతంలో ఇంతకుముందు అయిన ఒప్పందాల మీద ఈయన మీరు చెప్పిన 2000 కోట్లు 1700 కోట్లు ఏమైనా జరిగి ఉంటే సిబిఐ ఎంక్వైరీ కోరండి. ఎందుకంటే ప్రజాధనం ఊరికనే మనం ఎందుకు వదిలిపెట్టాలా? ఖచ్చితంగా మీరు సిబిఐ ఎంక్వైరీ అడగాలి, మోడీ సిబిఐ ఎంక్వైరీ వేయాలి, వేసి ఆ ఎంక్వైరీలో ఈ విధంగా ఇచ్చినారనే విషయం కూడా తేలాలి. పాపం ఎప్పుడు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మాట్లాడటంలే అది సిబిఐ ఎంక్వైరీ గురించి. ఎందుకంటే ఇది కూడా ఒక లడ్డు కహాని లాగానే అయిపోయింది అనమాట. అది చెప్తున్నాను కదా, మా పార్టీకి నిందలు మోయడము, దాన్ని గడుక్కోవడము, ఇంట్లో నుంచి అందరూ వేయడమే, అందరూ నిందలు వేయడం, అది ఇది చేయడము, దాని గురించి మాట్లాడడము, ఇదే సరిపోతుంది. ఎందుకంటే మా దరిద్రాలు అట్లా ఉన్నాయన్నమాట. వాళ్ళు వేసిన నిందలు కడుక్కోవడానికి, ఆ బురదను దుడుచుకోవడానికే సరిపోయే పరిస్థితులు ఉన్నాయన్నమాట. లోకేష్ కూడా కర్ణాటకలో పాదయాత్ర కొద్దిగా చేసినప్పుడు అక్కడ పెట్రోల్ బంక్ చూపించేసి, ఇక్కడ చూడు పెట్రోల్ ఎంత ఉందో, ఆంధ్ర కంటే ఎక్కువ ఉంది, తక్కువ ఉంది అని చెప్పడం జరిగింది. మొన్న నేను ఎప్పుడో బెంగళూరు సైడ్ వెళ్ళినప్పుడు చూస్తే ఇప్పటికీ అంతే ఉంది, తగ్గలే అదేమే. ఎందుకంటే మనందరికీ తెలుసు డీజిల్ రేట్లు ఇవన్నీ పెంచినది బీజేపీ గవర్నమెంట్ అని. ఆ బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ పాలిత రాష్ట్రాలలో మాత్రం 10 రూపాయలు తగ్గించినారు. మరి ఇక్కడ తగ్గించొచ్చాలి కదా, వాళ్ళ ఇండియా ఇదే కదా. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో తగ్గించినారు, కర్ణాటకలో తగ్గించినారు, మహారాష్ట్రలో తగ్గించినారు, ఉత్తరప్రదేశ్ లో తగ్గించినారు. మరి ఇక్కడ ఎందుకు తగ్గిలేదు? అది ఎవరికి బెనిఫిట్ చేయడానికి? సో ఇలా ఉంటాయన్నమాట మా దరిద్రాలన్నీ కూడా. వాళ్ళ నిందలు వేయడము, అది సరైన టైంలో మేము రెస్పాండ్ కాకపోవడము, అది జనాల్లోకి నిజమని భావించడము, మాకు ఇబ్బందులు పడ్డం. మళ్ళీ రాష్ట్రాన్ని అసలు నాశనం చేసినాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుల్లో అసలు మేము తేరుకోలేకపోతానామని చెప్పేసి నేను ఎప్పుడో అసెంబ్లీలో చూసిన. బాగా చూసుకోండి, 2019 ఈనాడు పేపర్ ఫస్ట్ లో వచ్చినప్పుడు ఖజానాలో 100 కోట్ల రూపాయలు ఉంది. యనమల ఇచ్చిన స్టేట్మెంట్ 100 కోట్ల రూపాయలు ఉంది, జీతాలు ఇవ్వడమే బరువు అని. 5 ఏళ్ళు సరే ముందు అటు ఇటు ఉంటుంది కానీ, కొద్దిగా డిలే ఉండొచ్చు కానీ జీతాలు అయితే ఇచ్చినారు కదా. అసలు నడపలేము అన్నారు. సో అలాంటిదన్నీ చేయడం జరిగింది. కానీ మా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు? 7,000 కోట్లు పెట్టినాడు. ఎందుకు? గవర్నమెంట్ లేక మళ్ళీ వచ్చేస్తున్నాం, జూన్ ఆఖరికల్లా అమ్మఒడి బటన్ నొక్కల్లా, అమ్మఒడి జనాలకి ఇవ్వాలా అని ఈయన 7,000 కోట్లు పెట్టినాడు. అదే మాకు వర్కులు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చినా గానీ, కార్యకర్తలు ఇచ్చినా గానీ వాళ్ళన్న బాగుపడింది అనమాట. జనాలకు మెయిల్ చేయాలా అని చెప్పేసి 7,000 కోట్లు పెట్టినాడు. 7,000 కోట్లు అది ఆటికి పోయినాయి. ఇంతవరకు పథకం లేదు, ఏంది లేదు. అప్పులు ఇప్పటికే 57,000 కోట్లు చేసినారు. ఏం చేస్తున్నారో ఏమో తెలియదు. ఈయన ఆలోచన అట్లుంది. ఆయన 100 కోట్లు పెట్టినాడు. దీంట్లో చంద్రబాబు ఎంత స్మార్ట్ అంటే అతను తెలిసిపోయింది 2019లో గవర్నమెంట్ రాదని. జగన్మోహన్ రెడ్డికి తెలియలే, ఖచ్చితంగా వచ్చేస్తున్నాము విత్ బిగ్ అని చెప్పేసి. అందుకు 7,000 కోట్లు పెట్టి అది అమ్మఒడి కోసం అని పెట్టడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కూటమికి, దయచేసి ఎక్కడైనా గాని ప్రతిపక్షం అనేది మాట్లాడకపోతే, మనల్ని ఎత్తి చూపకపోతే ఆ నష్టము ప్రతిపక్షం కంటే పాలక పక్షానికే వస్తుంది. ఈ విధమైన మ్యాండేట్స్ 151 సీట్లు కావచ్చు, 164 సీట్లు కావచ్చు, ఈ మ్యాండేట్స్ అనేది డెమోక్రసీకి చాలా ప్రమాదకరం. ఎందుకంటే చంద్రబాబు మన ఎప్పుడో వినేది కూడా చూసిన, నాకు అన్ని తప్పుడు సంకేతాలతో తక్కువ మాటలతోనే నేను 14 నుంచి 19లో మోసపోయినాను, అందుకే ఓడిపోయినాను అని చెప్పేసి ఏదో వినడం చూసిన అనమాట. ఇవి చాలా నెగిటివ్. ప్రతిపక్షం అనేది లేకపోయినా, మాకు 151 వచ్చినప్పుడు ఏమనుకున్నాం, మొత్తం ప్రజలందరూకి ఈ మా సైడే ఉన్నాము, ఇంకా మాకు ఎదురే లేదనుకున్నాం. తీరా చూసేకల్లా ఇప్పుడు ఏమైంది, 2024 వచ్చేకల్లా దెబ్బతిన్నాము లేదా? సో వాయిస్ అనేది ప్రతిపక్షం లేకపోతే, ప్రతిపక్ష గొంతు లేకపోతే ఖచ్చితంగా అది పాలక పక్షానికే ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడేమో అంతా స్మూత్ గానే ఉంటది. అందరూ కూడా మన దగ్గరకు వచ్చి అందరూ ప్లీజింగ్ గానే మాట్లాడుతూ ఉంటారు. సరే ఇప్పుడు అక్కడ ప్రతిపక్షం లేదు, మాకు 11 మందే సీట్లు ఉన్నారు, మీకు ఆ గలం ఇప్పలేదు. సో సోషల్ మీడియా అనేది నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఒక ఫోన్ వచ్చిన తర్వాత, టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఒక ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఒక పత్రికా సంపాదకుడే, ఒక టీవీ ఛానల్ ఓనరే. తన ఒపీనియన్ని
బలంగా వినిపించవచ్చు, చెప్పచ్చు. ఇప్పుడు నేను ఈరోజు ఈ విధంగా చెప్తున్న సందర్భం, కానీ మనం మాట్లాడే భాషలో, మనం పెట్టే పోస్ట్లో అసభ్యకరంగా లేకపోయినంత వరకు అది యాక్సెప్టబుల్. ప్రజల గొంతును వినిపించే విధంగా చేయాలి. పెద్ద పెద్ద డిక్టేటర్స్ అని అట్లాంటి వాళ్ళే గాలి కొట్టుకోమైనారు ప్రజాగ్రహం ముందు. సో నా నెలలో ఎందుకు ప్రజాగ్రహం ఇంతగా వచ్చింది? మనం కేవలం ఈ ప్రజాగ్రహాన్ని కొంతమేర కనపడకుండా చేయడానికి ఈ స్టేషన్లలో, జైళ్లలో, దీనిలో పెట్టడానికి ఉపయోగపడుతుందే తప్ప డెఫినెట్ గా అది ఒక సొల్యూషన్ అయితే కాదు. సొల్యూషన్ జైల్లో పెట్టడం డెఫినెట్ గా ఎవరైనా కానీ సోషల్ మీడియా వేదికను చేసుకొని నోటికొచ్చినట్లు అసభ్యకరంగా మాట్లాడితే శిక్షించాల్సిందే. అసభ్యకరంగా పోస్టు పెడితే చర్యలు తీసుకోవాల్సిందే, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఏదానికి సంబంధం లేకుండా ఒక భయభ్రాంతులు చేయాలి అనుకుంటే డెఫినెట్ గా ఈ ఎరాలో డెఫినెట్ గా ఇట్స్ ఏ బూమ్రాంగ్ అవుతుంది, బౌన్స్ బ్యాక్ అయితే దాన్ని ఎవడూ తట్టుకునే పరిస్థితి ఉండదు. ఆ రోజు అంతకంత మళ్ళీ అందరూ సఫర్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. సో నేను అంతకుముందు చెప్పానుగా, మా పార్టీ వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తూ ఆలోచిస్తూ పెట్టినట్టున్నారు కాబట్టి ఇన్ని అపవాదులు, నిందలు పడాల్సి వస్తుంది. దానికి అడుక్కోవడానికి మా పార్టీ 12 ఏళ్ళంతా దాని మీదే పడిపోయిందని నేను అనుకుంటున్నా. కార్యకర్తగా నేను మా పార్టీ మీద, మా నాయకుడి మీద ఒక నింద వచ్చింది కాబట్టి నా యొక్క ఒపీనియన్ ఖచ్చితంగా ఒక సిబిఐ ఎంక్వైరీ వేసి, అదాని గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి, ఎందుకంటే అంతకుముందు కూడా కొన్ని ఆర్టికల్స్ రావడం వల్ల సెబీలో ఈ విధంగా అక్రమాలు జరిగినాయని అదాని మీద వచ్చింది. దాని మీద సుప్రీంకోర్టు ఏదో మళ్ళీ ఒక క్లియరెన్స్ ఏదో ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఒక నిష్పక్షపాతంగా ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి అదాని గారికి ఒకవేళ అలాంటివి చేసింటే డెఫినెట్ గా శిక్షార్హులే. మా పార్టీ వాళ్ళు ఉన్నారా అని ఎవరైతే చూపిస్తున్నారో, ఏ అయితే టీవీ ఛానల్స్ లో చూపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అది ఉంటే నిరూపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ దయచేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కోరుకునేది, మీ ప్రాంతంలో జరిగే ఏ విషయాన్నైనా జరిగే సరే, అక్రమాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు తెలిసిన విధంలో సరైన భాషలో, మనం తిట్టాల్సిన అవసరం లేదు, ఇంకోటి లేదు, మనము సరళమైన భాషలో మీకు తెలిసిన లాంగ్వేజ్లో, మీకు తెలిసిన స్లాంగ్లో అక్కడున్న పరిస్థితుల్ని, అక్కడ జరుగుతున్న అన్యాయాల్ని ఎత్తి చూపించే ప్రక్రియ చేయించాలి.